ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫీజు రింబర్స్మెంట్పై రకరకాల వార్తలు వస్తున్నాయి. ఫీజు రింబర్స్మెంట్ రాలేదు, ఎగ్జామ్స్ కూడా కొన్ని కొన్ని కాలేజీలో రాయనీయట్లేదు. వీటిపైన మీ కార్యాచరణ. ఇప్పుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సుమారు 18 నెలలు గడుస్తుంది. 18 నెలల కాలంలో 7,800 కోట్ల రూపాయలు ఫీజు బకాయిలు ఉన్నాయి. 5,600 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంటు, మిగిలిన 2,200 కోట్లు స్కాలర్షిప్లు, మొత్తం 7,800 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఫీజు బకాయిలు పిల్లలకి ఇవ్వలేదు. దీని కారణంగా ఈ రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు తమ చదువుల్ని ముందుకు తీసుకెళ్లేని దుస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ప్రభుత్వం యువగలం పాదయాత్రలో నారా లోకేష్ చెప్పారు, చంద్రబాబు నాయుడు బహిరంగ సభల్లో చెప్పారు, ప్రతి పిల్లవాడికి మొత్తం ఫీజు ఇస్తామని. మొత్తం ఫీజు దేవుడెరుగు, కానీ అసలు ఫీజు పిల్లలకి రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే విద్యార్థులు ఎలా ముందుకు వెళ్తుంది వాళ్ళ చదువులు? ఎందుకు ఇవ్వడం లేదు ఈ ప్రభుత్వం? 18 నెలల మీ పరిపాలనా కాలంలో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, మీరు ఆలోచించండి. పిల్లలకి ఫీజులు ఇవ్వకుంటే కాలేజీ యాజమాన్యాలు మొత్తం ఫీజు అడుగుతున్నాయి. మీ ప్రభుత్వం కట్టడి చేసే పరిస్థితిలో లేదు, అలాగని ఇచ్చే పరిస్థితిలో లేదు. ఎందుకు ఇవ్వడం లేదు? మీ దగ్గర సమాధానం లేదు. పిల్లలకు ఒక్క మాట కూడా మీరు చెప్పలేకపోతా ఉన్నారు. ఫీజులు రాక విద్యార్థులు మిడ్ ఎగ్జామ్స్ కానీ సెమ్ ఎగ్జామ్స్ కానీ అటెండ్ కాలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉందంటే మొత్తం ఫీజు కట్టాలి అంటున్నారు. అండర్టేక్ లెటర్లు పిల్లల దగ్గర తీసుకుంటున్నారు కాలేజీ యాజమాన్యాలు. మీ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎందుకు ఇవ్వడం లేదు? గత జగన్మోహన్ రెడ్డి గారు క్వార్టర్ ఫీజు ఏ టర్మ్ ఎప్పుడు ఏ క్వార్టర్ ఫీజు ఏ నెలలో ఇస్తాము అనేది ముందే పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి తల్లుల ఖాతాలో జమ చేశారు. అంటే కూటమి ప్రభుత్వం అంటుంది అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు కూడా ఉన్నాయి, విద్యార్థులకు కొన్ని ఫీజు రింబర్స్మెంట్ చేయలేదు అనేది కూటమి ప్రభుత్వం. అవన్నీ అవాస్తవాలు, అబద్ధాలు, వక్రీకరణలు. 2023 వరకు టంచన్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి క్వార్టర్ ఫీజు ఇచ్చారు పిల్లలకి. 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చి క్వార్టర్ ఫీజు ఇచ్చే టైంకి, జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కే టైంకి చంద్రబాబు నాయుడు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి ఫీజులు రాకుండా అడ్డుకున్నాడు. ఇక్కడ ఎవరు ద్రోహి? చంద్రబాబు నాయుడు ద్రోహి. విద్యార్థుల సంక్షేమం గురించి ఆలోచించింది, విద్యార్థుల ఫీజుల గురించి ఆలోచించింది జగన్మోహన్ రెడ్డి గారు. విద్యార్థుల పట్ల చాలా కర్కశంగా వ్యవహరించింది, పిల్లలకు ఫీజు రాకుండా అడ్డుకుంది ఎవరు? చంద్రబాబు నాయుడు. ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేయకపోతే ఫీజులు పిల్లల తల్లుల ఖాతాలో జమ అయ్యాయి. ఇవ్వకుండా అడ్డుకున్నది మీరే కదా. కాబట్టి మీరు బకాయిలు ఉన్నాయని ఎలా చెప్తున్నారు? 4,200 కోట్లు నారా లోకేష్ ఎలా చెప్తున్నారు? ఆయన నోటికి ఏదో వస్తే చెప్తారా? ఆయన విద్యాశాఖ మంత్రి అడ్డదిడ్డంగా మాట్లాడతారా? విద్యాశాఖ మంత్రి ఇదేనా? నీ దార్శనికత ఇదేనా? నీ అకౌంటబిలిటీ పిల్లల పట్ల ఇదేనా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం మా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం తరఫున. పార్టీ తరఫున తదుపరి కార్యాచరణ ఏం చేస్తున్నాం? మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యార్థి సంఘాలని కూడగట్టుకొని బలమైన విద్యార్థి ఉద్యమాలు చేస్తాం. తప్పకుండా ఈ ప్రభుత్వం మెడలు ఉంచుతాం, ఫీజులు రాబడతాం, ఫీజులు వసూలు చేస్తాం. పిల్లలకి ఫీజులు ఇవ్వకుండా రాజకీయాలు చేస్తుంది కూటమి ప్రభుత్వం. ప్రశ్నిస్తానన్న ఆయన ప్రశ్నించకుండా నోరు మూసుకున్నాడు. చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడడం లేదు, నారా లోకేష్ గారు క్లారిటీ లేదు ఎప్పుడు ఇస్తామనేది. పిల్లల జీవితాలు చాలా దారుణంగా నష్టపోతూ ఉన్నారు విద్యా సంవత్సరం. కాబట్టి ఫీజులు వచ్చేంత వరకు ఈ ప్రభుత్వం మీద ఉద్యమిస్తాం, సంఘటితంగా సమరశీలంగా ఉద్యమిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. ఇలానే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనేది మీ ప్రైవేటీకరణ చేయమని చెప్పేసి మీ పార్టీ పోరాటాలు కూడా చేస్తుంది, కానీ వాళ్ళేమో తదుపరి చర్యలు అన్నీ చేపడుతూ ఉన్నారు. దీన్ని ఎలా చూస్తారు? ఇది ముద్దు నిద్రపోతూ ఉంది ఈ ప్రభుత్వం. నిద్రపోయేవాడిని లేపచ్చు, కానీ నిద్ర నటించేవాడిని లేపడం కష్టం. కాబట్టి ఈ ప్రభుత్వం నిద్ర నటిస్తుంది. నిద్ర నటించి ఈ ప్రభుత్వాన్ని ముల్లుగర్రతో పొడిచి లేపాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా మా మీద ఉంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ షీట్ ఇచ్చారు. దాదాపు ఒక 60 రోజుల నుంచి ఈ ప్రోగ్రాం నడుస్తుంది. రేపు డిసెంబర్కి వచ్చాం మనం. డిసెంబరు 2వ వారంలోనో 3వ వారంలోనో గవర్నర్ గారిని కలిసి సేకరించిన సంతకాలన్నీ గవర్నర్ గారికి ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికే నియోజకవర్గాల్లో ర్యాలీలు బ్రహ్మాండంగా జరిగాయి. ఈ ప్రభుత్వం ఈ ర్యాలీలు ఎంత ఎఫెక్టివ్గా జరిగాయి, ఈ ప్రభుత్వం అంత సెన్సిటివ్లో పడిపోయింది. అంతా ప్రభుత్వం తనకు తాను ఏం చేయాలో అర్థం కాలేని పరిస్థితిలో రోజుకో రకంగా ఈ ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది. మంత్రులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ద్వారా పప్పు బెల్లాల్లాగా ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్, కార్పొరేట్, అదేవిధంగా బినామీలకు దోచిపెట్టే కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు, నారా లోకేష్ ఏదైతే ఇది చేస్తున్నారో తమ బినామీలను పెట్టుకొని దీన్ని ఆపే వరకు పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం.
ప్రభుత్వ ఆస్తి ప్రజలకే చెందే విధంగా ఉద్యమిస్తాం. మా నాయకుడు ఇచ్చిన ప్రతి పిలుపుని అమలు చేసే విధంగా ఉద్యమిస్తామని తెలియజేస్తాం.